ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కూటమి సర్కార్. చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ, జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ, అలాగే ఎన్డీఏ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు. ప్రజలకు మేలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ముగ్గురు కలిశారు. అది వేరే విషయం. కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధానిలో అమరావతి ప్రాధాన్యం. 2 లక్షల కోట్లు అమరావతిలో పెట్టుబడులు పెడితేనే అమరావతి ముందుకు సాగుతుంది. ఒక హైదరాబాద్ లాగా అమరావతిని నేను డెవలప్ చేస్తాను, ఒక బెంగళూరు కంటే వేగంగా అమరావతి ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. కానీ కట్ చేస్తే అమరావతి ఎడారి లాంటి ప్రాంతం నుంచి, శూన్యం నుంచి మొదలుపెట్టిన ప్రయాణం. కరెక్ట్గా వర్షాలు పడితే మొత్తం నీళ్లు చేరుతున్న ప్రాంతం అది. మరి ఇక్కడ అమరావతి రాజధానిగా ఎదగాలన్నా, రాజధానిగా మారాలన్నా లక్షల కోట్లు డబ్బు ఖర్చు అవుతుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఇది పోతూ 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 ఎంత పెరుగుతుంది, ఎంత అనేది కూడా సగట మానవుడు చెప్పేదానికి ఉండదు. సమయం బట్టి అది డిసైడ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడే ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏ, ప్లాన్ బి అని 2 పెట్టారు. ప్లాన్ ఏలో 3 రాజధానుల అంశం పెట్టారు, అది పక్కన పెట్టండి. ప్లాన్ బిలో ఇటీవల మావిగన్, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ 3 కారిడార్లను కలుపుతూ 120 కిలోమీటర్ల రేడియస్ను కనెక్ట్ చేస్తూ పోతే తక్కువ ఖర్చు, అభివృద్ధి వేగం, అలాగే అన్ని వసతులు ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి కాబట్టి ఈజీ అవుతుంది అనేది ఆయన వాదన. మరి ఈ వాదన చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకపోతే దానికి కారణాలు చెప్పాలి కదా. జగన్ చెప్తున్న మావిగన్పై నిజంగా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటే ఒక వ్యక్తి తాను నిర్ణయమో లేకపోతే తాను తన పార్టీ సంబంధించిన విధి విధానాలను ప్రకటించి అనలిస్టులతో మాట్లాడి ప్లాన్ బి మావిగన్ అని ఆయన ప్రకటించినప్పుడు ఎందుకు మావిగన్ బెటర్మెంట్ కాదో, ఎందుకు అమరావతి బెటర్ ఉంటుందో అనే విషయాన్ని క్లారిటీగా చెప్పాలి కదా. మరి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, తెలుగుదేశం పార్టీ ఏ పెద్ద వ్యక్తులు కూడా లాజిక్గా పలానా జగన్ చెబుతున్నది ఇందుకు కారణం బాగుండదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మావిగన్ అనేది అట్టర్ ఫ్లాప్, ఎందుకంటే ఇదిగో ఈ కారణాలు అని ఒక 10 పాయింట్లు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఇదిగో ఇందుకోసం, ఈ లబ్ధి కోసం, ఇది వరస్ట్, ఇది వర్కౌట్ అవ్వదు, ఈ వర్కౌట్ అవ్వదు అనే ప్రణాళిక ఏవో ఒకటన్నా బయట పెట్టాలి కదా ఈ పెద్ద మనుషులు. సోకాల్డ్ వద్దు, కాదు, కూడదు అంటున్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతి ఎందుకు వద్దంటున్నారు అనేది చెప్పకుండా నార్మల్గా ఆయన మావిగన్ అనడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా మావిగన్ కన్నా ముందు కూడా అమరావతిని అసలు ఎందుకు ఎంచుకున్నారు, అమరావతిని ఎందుకు పెడుతున్నారు, ఇలా లక్షల కోట్ల పెట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ఖజానాకు చిల్లు పడుతుంది, అప్పులు తెచ్చుకుంటూ ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అప్పు అవుతుందో తెలియదు. రోడ్లకు, డ్రైనేజ్లకు, త్రాగునీరుకు, విద్యుత్కే 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? పైగా రాష్ట్రం చాలా దివాలా దిశగా పోతున్న ప్రయాణంలో ఇదంతా సాధ్యమేనా అని ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే వాటికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మీరు ఎందుకు దాన్ని రియాక్ట్ అవ్వడం లేదు కూటమిగా? చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలా కాదు, జగన్ చెప్తుంది తప్పు, ఇదిగో ప్రజలారా ఇది ఇలా చేస్తాము, అమరావతి అంటే లాభం ఇది, అమరావతి అంటే ఈ కథ, ఇది పలానా పాయింట్స్ చెప్పాలి కదా వాస్తవానికి దగ్గరగా ఉండేదాగా. కానీ అవేవి చెప్పకపోగా ఎంతసేపు జగన్ను విమర్శించడం, వ్యక్తిగత దాడులు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు ధర్మం? రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కార్ అవినీతి అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సూటి ప్రశ్నలు వేస్తున్నారు. ఈ రోజున రాజధానికి సంబంధించి సూటి ప్రశ్నలు విసురుతున్నారు ఆయన. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్కే 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగతాల పరిస్థితి ఏమిటి, అభివృద్ధి సంగతి ఏమిటి అని మాట అడుగుతున్నారు ఆయన. సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోదీ గారు కూడా. 7 ఏళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, భూములు ఇచ్చిన రైతులకు కనీసం వాళ్ళకు సొంత ప్లాట్లు కూడా ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే 47,387 కోట్లు, 1000 కోట్లు అప్పులు ఎందుకు తెచ్చారు? బటన్లు నొక్కడం పెద్ద విషయం కాదన్న చంద్రబాబు మరి అదే బటన్లు ఇప్పుడు ఉద్యోగుల జీతాల కోసం ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు నొక్కడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు జవాబు చెప్పలేక సీఎం చంద్రబాబు, మంత్రులు అందరూ కూడా ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు? సమాధానాలు చెప్పాలి కదా. అపోజిట్లో ఎవడైనా ప్రశ్న అడిగితే మరి ఆ ప్రశ్నలకు సమాధానం లేనప్పుడే ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, సమాధానాలు లేనప్పుడే ఆవేశం రగిలిపోతుంది కదా. ఇలాంటప్పుడే కదా మీడియా సంస్థల్లో ఉన్న వాళ్ళు విచ్చలవిడిమైన మాటలు వదులుతారు, అధికారంలో ఉన్న వాళ్ళు అధికార మదంతో రెచ్చిపోతారు. ప్లాన్ ఏ నచ్చకపోతే ప్లాన్ బి మావిగన్ అమలు చేయాలి అంటూ జగన్ చేసిన ప్రతిపాదనకు ఎందుకు విరుద్ధంగా ఉందో చెప్పే ప్రయత్నం ఎందుకు కూటమి పెద్దలు చేయడం లేదు? అమరావతి పేరుతో భ్రమలు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీపై ప్రజల్లో ఎందుకు పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది? జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జగన్ ప్రతిపాదించిన రాజధాని కారిడార్ మావిగన్ పర్ఫెక్ట్గా ఉందని, ఆచరణాత్మకమని, మేలు చేస్తుందని అంతటా చర్చ జరుగుతున్నప్పుడు అది ఎందుకు మేలు చేయదు అనే అంశాలు కూడా కూటమి వాళ్ళు ఒక్క పాయింట్ కూడా చెప్పడం లేదు కదా. అంటే దాని అర్థం ఏమిటి? జగన్ చెబుతుంది కరెక్టా తప్ప?
హైవే, అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు లాంటివి ఉన్నందున రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా మారుతుందన్న పరిశీలకులు అంటున్నప్పుడు ఈ మాటలు అబద్ధమని తేల్చాల్సిన విషయం, ఆ బాధ్యత కూడా కూటమి వాళ్ళకు ఉంటుంది. కానీ ఇది ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే అది వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టి. ఇక్కడ మొదటి ప్రశ్న 15 ప్రశ్నలు సంధిస్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. ఇక్కడ నుంచి సమాధానాలు వస్తాయా రావా అనేది చూద్దాం. మొదటి ప్రశ్న, ఆచరణ సాధ్యం కాదని తెలిసి అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ రాజధాని ముసుగులో కమిషన్ల పర్వానికి తెరదీసి రాజధాని తొలి విడత తీసుకున్న 50,000 ఎకరాలు కేవలం రోడ్లు, కరెంటు, మరుగునీటి వ్యవస్థ, త్రాగునీటి సరఫరా, వరద నీటి మళ్లింపు నాటి కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు అయ్యే ఖర్చు కేంద్రానికి చంద్రబాబు ఇచ్చిన డిపిఆర్ ప్రకారమే ఎకరాకు 2 కోట్లట. అంటే 50,000 ఎకరాలకు అయ్యే కోట్లు 1,00,000 కోట్లకే దిక్కులేదు. దాదాపు 1,00,000 crores బేసిక్ పనులకే పెట్టుతున్నట్టుగా కేంద్రానికి డిపిఆర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరో 50,000 ఎకరాలు అదనంగా అయ్యే వ్యయం మరో 1,00,000 కోట్లు. అంటే అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తుంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బు ఎలా పెడుతున్నారు ఖర్చు? ఆ పనులన్నిటికీ పూర్తి అవ్వడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది? ఎన్ని దశాబ్దాల కాలం పడుతుంది? ఆ సమయంలో 2,00,000 కోట్ల ఖర్చు కాస్త ఇంకా ఎంత పెరుగుతుంది? రోడ్లు వేయడానికి దశాబ్దాలు తీసుకుంటే ఇక రాజధాని ఎక్కడుంది? మిగతా ప్రాంతాల అభివృద్ధి మాట ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో ప్రశ్న, 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 2014 నుంచి 2019 దాకా మీరే ఉన్నారు, ప్రస్తుతం 2 సంవత్సరాలు మీరే ఉన్నారు. మొదటి విడత 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. మరి భూములు ఇచ్చిన రైతులకు కనీసం వాళ్లకు సొంత ఫ్లాట్లు కూడా వాళ్ళకి కేటాయించలేదు కదా, ఎందుకు ఇవ్వలేదు? రాజధానికి భూములు ఇచ్చిన 50-60 సార్లు CRDA కార్యాలయం చుట్టూ తిరగమని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్న మాట నిజం కాదా? ఆ దుస్థితి మీ వల్ల ఇది ఎందుకు తీసుకొచ్చారు? దానికి సమాధానం చెప్పాలి. మూడో ప్రశ్న, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు పదే బల్లగుద్ది చెబుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే 47,387 కోట్లు అప్పు ఎందుకు చేస్తున్నట్టు? అప్పులు కాకుండా రాష్ట్ర బడ్జెట్ల నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నట్టు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నారు? భూములు అమ్మి డబ్బు తెస్తామని నమ్మబలికి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నట్టు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని? మీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చాయి? 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టిందెంత? అమరావతి మానసాపుత్రిక పెట్ ప్రాజెక్ట్ అంటూ ఇంతవరకు మీరు చేసిన పనులేమిటి? దీనికి ప్రశ్నలు చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. 4వ ప్రశ్న, అమరావతి పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుక్కు ఏకంగా SFTకి 11,000 నుంచి 14,000 వరకు ఖర్చు చేస్తున్నారు కదా. దేశంలో 6 వనరులతో జాతీయ రహదారులకు కిలోమీటర్ 20 కోట్ల చొప్పున, అంటే ఒక్కో కిలోమీటర్కి 20 కోట్ల చొప్పున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంటే అమరావతిలో కిలోమీటర్కు ఏకంగా 53 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏకంగా రోడ్లు కాంట్రాక్టు చేస్తూ రోడ్లు వేయడానికి కిలోమీటర్కు 20 కోట్లు వాళ్ళు తీసుకుంటుంటే అమరావతిలో కిలోమీటర్కు 53 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్న మీ వైన్యానికి సల్యూట్ కొట్టాల్సిన పనుందా లేదా? అంత ఖర్చు ఎందుకు అవుతుంది? ఏ స్కాముల వల్ల అది ఎగబాకుతోంది? 5వ ప్రశ్న, అమరావతి రాజధాని టెండర్లు ఒకసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారు? 2024 టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పుడు వారికే అవే పనులు సంబంధించిన టెండర్లు దక్కుతున్నాయి. ఇది గూడుపురాని కథ కాదా? మాఫియా వ్యవహారం కాదా? ఒకవైపు అనూహ్యంగా 2 టెండర్లను రద్దు చేసి అంచనా ఖర్చులు పెంచేస్తూ మరోవైపు కాంట్రాక్టర్లను సిండికేట్ చేస్తున్నారు. 2018లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకే మళ్ళీ అధిక ధరలు కట్టబెడుతున్నారు. ఇది అత్యంత భయంకరమైన దోపిడీ కాదా? రాజధానిలో కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్, సచివాలయ టవర్లు. ఇక 6వ ప్రశ్న చూద్దాం. రాజధానిలో కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్, సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు డిజైన్లకే, కేవలం గవర్నమెంట్కు సంబంధించిన కాంప్లెక్స్లు, సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు డిజైన్లకు మాత్రమే 401 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడైనా డిజైన్లకు ఇంతలా ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇందులోనైనా దోపిడీకి పాల్పడుతున్నారా? 7వ ప్రశ్న, బటన్లు నొక్కడం పెద్ద విషయం కాదు. జగన్ గతంలో బటన్లు నొక్కేవాడు, మేము బటన్లు నొక్కడం పెద్ద విషయం ఏమి కాదు అని చంద్రబాబు గతంలో చెప్పినారు కదా. ఎవరైనా నొక్కుతారు బటన్లు. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటే. మరి 2 ఏళ్ళు పూర్తి కాకముందే చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు 3,37,000 కోట్లకు, 3 లక్షల కోట్లు దాటి 37,000 కోట్లు అదనంగా చేరిందంటే 3,37,000 కోట్లు పోతే
అప్పు చేస్తే కానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నువ్వు ఎలా నిర్మిస్తావు? రైతులు, అక్కజెల్లమ్మలు, విద్యార్థులు సంక్షేమ మాట ఏమిటి? శిథిలమవుతున్న స్కూళ్ళు, ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? ఉద్యోగులకు ఇవ్వాల్సిన 36,000 కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు పరిస్థితి ఏమిటి? ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకు అండగా ఉండాల్సిన ఆర్థిక కోణం కూడా దెబ్బతింటున్న వైన్యం కనబడుతుంటే రాజధానికే ఖర్చు చేస్తూ పోతూ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు ఏం కావాలి, ఏమైపోవాలి? 8వ ప్రశ్న. రాజధానికి 2015లో సమీకరించిన 50,000 ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యున్నతమైన రాజధానిగా అమరావతి నిర్మిస్తామని చంద్రబాబు పదే పదే గొప్పగా ప్రకటించారు. బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో డిజైన్లతో మాయ చేశారు. ఇప్పుడేమో 50,000 ఎకరాలకే పరిమితం అయితే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుందని అదే చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పుడొక మాట, ఇప్పుడొక మాట. కాంట్రాక్ట్ పనులు ఒక అధిక ధరలకు సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి భూములను కట్టబెట్టి దోచుకోవడానికి ఇది మళ్ళీ 50,000 ఎకరాలు కావాలంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 9వ ప్రశ్నకు వస్తే, తెలంగాణలో 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించారు హైదరాబాద్లో. అందులో ఇంకా స్థలం ఖాళీగా ఉంది. కానీ రాజధాని అమరావతిలో 52.20 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కట్టే పనులను కాంట్రాక్టర్లకు చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇంత భారీ ఎత్తున నిర్మిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు చేయడం కమిషన్ల కోసం కాదా చంద్రబాబు అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఇక 10వ ప్రశ్న. రాజ్యాంగంలో దేశ రాజధాని అని ఉంటుందేమో కానీ ఎక్కడ కూడా రాష్ట్రాలకు రాజధాని ప్రస్తావన లేదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా రాష్ట్ర హైకోర్టులో 2020 ఆగస్టు 19న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం 2000 సంవత్సరంలో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆ రాష్ట్రాలే రాజధానిపై నిర్ణయం తీసుకున్నాయి. మరి ఎవరికి వర్తించదని, కేవలం మన రాష్ట్రానికి మాత్రమే ఎందుకు వర్తిస్తుందని, ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. 11వ ప్రశ్న. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సవరించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. మరి అదే చట్టసభలో భాగమైన శాసనమండలి సమావేశానికి ఎందుకు నిర్వహించలేదు? రాజధాని ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్న అవినీతి అక్రమాలకు కడిగి పారేస్తారనే భయంతోనే కాదా? ప్రశ్న 2వ. ఇక 12వ ప్రశ్న. రాజధాని తొలి విడత భూసేకరణ చేసింది 11 ఏళ్లు పూర్తవుతుంది. చంద్రబాబు ఏ దేశంలో వెళ్తే ఆ దేశం బొమ్మలు చూపించి అమరావతిని అలా అభివృద్ధి చేస్తానంటూ ఊదరు కొడతారు. ఆ దేశాలు ఎక్కడేమైనా కనబడుతున్నాయా? ఆ దేశాలు ఇక్కడేమైనా కనబడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా అమలు చేశారా? 13వ ప్రశ్న. ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నగరాన్ని నిర్మించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం లాంటి ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో నగరం తనను తాను నిర్మించుకుంటుంది తప్ప కొత్తగా మనం నిర్మించాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఈ పెద్ద మనిషి ఎడారి నుంచి నగరాన్ని నిర్మిస్తాడట. హైటెక్ సిటీ హైదరాబాద్ లాంటి, చెన్నై లాంటి, బెంగళూరు లాంటి వాటికి తల్లిదండ్రులా దీన్ని తయారు చేస్తానని చెబుతున్న మాటలకున్న సత్యం విలువ ఎంత? హైదరాబాద్ తీసుకున్న, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలా ఏ మహానగరాలుగా తీసుకున్నా అవన్నీ కూడా వాతంతట అవే మహానగరాలుగా అభివృద్ధి చెందాయి. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మించడం సాధ్యం కాదని తెలిసి కూడా భ్రమలు కల్పించడం, ప్రజలను మోసం చేయడం కాదా చంద్రబాబు అంటూ జగన్ 13వ ప్రశ్నలో ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడానికి కుట్ర చేయడం కాదా? ఇక 14వ ప్రశ్న. ఒక రాజధానికి 2 లక్షల కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నప్పుడు కేవలం 5,000 కోట్ల వ్యయంతో పూర్తయ్యే మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేస్తున్నావు? డబ్బులు లేవని చెప్పి. మరి వాటిని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నావు? కమిషన్ల కోసం కాదా? 5,000కు సంబంధించి 5,000 కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు పూర్తయితాయి అని తెలిసినప్పటికీ 5,000 కోట్లు ఖర్చు చేసేందుకు మనసు ఒప్పుకోవడం లేదు. కానీ రాజధాని మాత్రం 2 లక్షల కోట్లు ఖర్చు చేసి రాజధాని కడతానంటూ పోతున్నావు. మాటలు నీ ఊకదంపుడు ఉపన్యాసాలు నిజంగా నీ మేలు కోసమా, ప్రజల మంచి కోసమా అన్నది ఇక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక చివరిగా 15వ ప్రశ్న. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సారాంశం మొత్తం విన్నా పంట పొలాల్లో గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. కమిటీ నివేదికను వక్రీకరించి 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం స్కాముల కోసం కాదా? ఇదంతా చంద్రబాబు తన సొంత లాభాల కోసం, తన నమ్మిన వాళ్ళను బతికించుకోవడం చేస్తున్న ఒక పెద్ద గేమ్ కాదా? ఈ గేమ్లో రేపొద్దున రాజధాని ఉంటుందో ఉండదో దేవుడెరుగు. ప్రజల జీవితాలతో 5 కోట్ల మంది ప్రజలకు మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్న ఈ వ్యక్తి అధికారంలో ఉంటే జరిగే నష్టం ఎంత అనేది గతంలో చెప్పి
మొత్తుకున్నప్పటికీ అనుకోకుండా జరగాల్సిన నష్టం జరగడం వల్ల ఈరోజు అధికారం తన చేతిలో ఉండడం వల్ల తాను రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా కాలం ప్రతిదీ సమాధానం చెబుతుంది. కాలం అన్నిటికీ వేగంగానే తీర్పు కూడా రంగరించి ఇస్తుంది.